అసలు బంధమే లేని వాడికి ఇది బంధం అనే విచారణ ఎందుకు కలుగుతుంది? ఏది బంధం అనే విచారణ చేయవలసిన అగత్యం బ్రహ్మనిష్ఠుడికి లేదు. కాబట్టి అట్టి బ్రహ్మనిష్ట ఎందు జిజ్ఞాస కలిగి ఉండడాన్ని అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటాం. అలాగే ధర్మాచరణ ఎందు ఆసక్తి కలిగి ఉంటాం. ప్రతి పనిని చేసేటప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే ఈ పనిని ఉత్తమంగా చేయడం ఎలాగా, ఓ పూజ చేయాలి ఉత్తమంగా చేయడం ఎలాగా, లేదు ఒక భజన చేయాలి ఉత్తమంగా చేయడం ఎలాగా, లేదు ఒక సేవ చేయాలి, ఏదన్నా దేవాలయంలో సేవ చేయాలి ఎలా చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళని అడుగుదాం. మీకు దీపారాధనలు వగైరాలన్నీ ఇచ్చి శుభ్రం చేయండి అమ్మా అన్నారు అనుకోండి, అడుగుతారా అడగరా? అప్పుడు ఏమంటే ఏంటి ఎలా చేయమంటారు ఏంటి? ఎందుకని ఏది చేసినా ఉత్తమమైన పద్ధతిలో చేయడమే ధర్మం. ఆ ఉత్తమమైన పద్ధతి తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండాలి. కాబట్టి అథాతో ధర్మ జిజ్ఞాస. మానవులలో 4 రకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నలుగురు కూడా నన్నే ఆశ్రయిస్తున్నారు అని భగవంతుడు భగవద్గీతలో ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానే చ భరత ఋషభ. ఎవరయ్యా వీళ్ళు? చతుర్విధా భజంతే మా. నలుగురు నన్ను భజన చేస్తున్నారు. భజించుట అనగా అర్థం ఏమిటంటే విభజనలను పోగొట్టడమే భజన. మామూలుగా మనం ఎలా ఉన్నామంట? జీవాత్మ వేరుగా, పరమాత్మ వేరుగా, జీవుడు వేరుగా, ఈశ్వరుడు వేరుగా ఉన్నాడు అనే భ్రాంతి చేత భజన చేస్తున్నాం. కానీ భజన యొక్క ప్రయోజనం ఏమిటయ్యా అంటే నీకు నాకు మధ్య ఉన్న దూరాన్ని లేకుండా చేస్తుంది, ఉన్నది ఒక్కటే అనేటటువంటి తత్వజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.